హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము భగవద్గీత కార్యక్రమంలో 10వ అధ్యాయం నుంచి 33వ శ్లోకం చూడబోతున్నాము. సో ముందుగా ఒకసారి ఇస్కాన్ శేషాద్రిపురం జగన్నాథ్ మందిర్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం ఈరోజు సెషన్లోకి వెళ్దాం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయి की, सुदर्शन भगवान की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदम। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ఓకే, సో ఈరోజు భగవద్ విభూతి అనేటువంటి అధ్యాయంలో 33వ శ్లోకం చూద్దాం. అక్షరాణం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతో ముఖః. అక్షరాణం అకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతారం విశ్వతో ముఖః. అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షరమైనటువంటి కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. ఈరోజు ఈ శ్లోకంలో ఉన్నటువంటి వివరాలని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనము శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అనేక విభూతుల గురించి తెలియచేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు అని అంటే, అర్జునుడికి సందేహం వచ్చింది. 9వ అధ్యాయంలో కృష్ణుడు నేను అవ్యక్త రూపంలో ఈ జగత్తు మొత్తం కూడా వ్యాపించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి ఈ అవ్యక్త రూపంలో భగవంతుడు ఏ విధంగా ఈ సమస్త జగత్తులో ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనేటువంటిది అర్జునుడి యొక్క కోరిక. సో మనందరం కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నాం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి మనకి అన్ని వేళలా కృష్ణుడినే మనం స్మరించుకోవాలి. అది కృష్ణుడి కేంద్రంగానే మనము మన కర్మలన్నీ కూడా చేయాలి. మరి అలాంటప్పుడు మనందరికీ కూడా ఈ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఎక్కడ చూసినా కృష్ణుడిని మనం చూడగలుగుతామో అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నట్లు. ఏమి చూసినా కృష్ణుడినే చూడగలగాలి, ఏది చూసినా కృష్ణుడి సంబంధంలోనే చూడగలగాలి. అంటే కృష్ణుడు ఏ విధంగా తన ప్రాతినిధ్యాన్ని ఈ భౌతిక సృష్టిలో వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ తరువాత మనకు ఉన్నటువంటి ఈ జ్ఞానంతో మనము ఈ భౌతిక ప్రకృతిలో మన జీవితాన్ని కృష్ణ చైతన్యంలో చక్కగా గడపగలుగుతాం. సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి విషయాన్ని చూసినప్పుడల్లాగా మనకి కృష్ణుడే గుర్తొస్తారు. అయితే ఇప్పటి వరకు కృష్ణుడు అనేక విభూతులని తెలియచేశారు. సుమారుగా ఒక 21 విభూతుల్ని ఇప్పటి వరకు కూడా మనము చూడటం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు ఇంకొన్ని విభూతుల్ని, కృష్ణుడి యొక్క విభూతుల్ని మనం చూస్తున్నాం. ఒకటి, అక్షరాలలో నేను అకారమును. 2, సమాసములలో నేను ద్వంద్వ సమాసములను. 3, కాలములలో నేను అక్షరమైనటువంటి కాలాన్ని. 4, సృష్టికర్తల్లో నేను బ్రహ్మను. ఈ 4 ఈరోజు కృష్ణుడు మనకు తెలియజేస్తున్నటువంటి విభూతులు. అయితే ముందుగా మనము అక్షరములలో అకారము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా చూస్తే తెలుగులో లేకపోతే సంస్కృతంలో అకారము అనేటువంటిది ఆ అనేటువంటి పదం, ఆ అనేటువంటి అక్షరం. అదే మనం ఇంగ్లీష్లో చూస్తే ఆ అనేటువంటి అక్షరానికి ఈక్వలెంట్ వచ్చేసి ఏ. అంటే మీరు చాలా బాగా అబ్జర్వ్ చేస్తే ఏ పదమైనా సరే అకారం లేకుండా మొదలవదు. అకారం అనేటువంటి అక్షరం అనేటువంటిది ఏ పదములో అయినా సరే లేకుండా ఆ పదానికి సరి అయినటువంటి మీనింగ్ అనేటువంటిదే రాదు.
ఏ పదమైనా చూడండి, మీ పేరు చూసుకున్నా కానీ అకారం అనేటువంటిది అందులో ఉంటుంది. సో, మనము ఏది చదివినా కానీ అకారం అనేటువంటిది ఉంటుంది. అకారం లేకుండా పదాలనే మనము చదవలేనప్పుడు అందుకనే ఒకవేళ గనక మనము మొత్తం సంస్కృతంలో ఉన్నటువంటి అక్షరాలను గనక మనం విభజిస్తే ముందు ఆహ్, కొన్ని అక్షరాలని అచ్చులని, తర్వాత అక్షరాలని హల్లులని అనంటారు. సో, అచ్చులైనా, హల్లులైనా ఏది తీసుకున్నా కానీ మనకి ముఖ్యమైనటువంటి అక్షరం ఏమిటి అనంటే అకారం. సో, ఈ అకారం అనేటువంటిది గనక మనం లేకుండగా గనక అక్షరాలను గనక మనం చదవాలి అని అనుకుంటే అది సాధ్యమే కాదు. అందుకనే అక్షరాలలో నేను అకారాన్ని, అకారం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదైనా చదివినా కానీ ఈ లెటర్స్, ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇందులో ప్రత్యేకత ఏమిటి? ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనము కృష్ణ చైతన్యంలో చక్కగా ఉండగలుగుతాం. ఇక రెండవది సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి మనము యాక్చువల్‌గా తెలుగు గ్రామర్ గనుక మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే అనేక రకాల సమాసాలు ఉన్నాయి. సో, మొదటిగా అవ్యయీభావ సమాసమని, తర్వాత తత్పురుష సమాసమని, తర్వాత బహువ్రీహి సమాసమని, తర్వాత ద్వంద్వ సమాసమని, తర్వాత కర్మధారయ సమాసమని, ద్విగు సమాసమని ఇలా అనేక రకాల సమాసాలున్నాయి. అయితే ఈ సమాసాలన్నిట్లో ద్వంద్వ సమాసం ఎందుకు ప్రత్యేకమైనది? ఎందుకు ప్రత్యేకమైనది అనంటే, మిగిలినటువంటి ద్వంద్వ సమాసం కాకుండా మిగిలినటువంటి ఏ సమాసం తీసుకున్నా కానీ 2 పదాలతో కూడినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో, 2 పదాలతో కూడినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది సమాసము అనబడుతుంది. ఓకే. లేదంటే గనుక అది పదము. సమాసం ఎప్పుడవుతుంది అనంటే 2 పదాలు కలిస్తే అది సమాసం అవుతుంది. అయితే ఈ 2 పదాలకి ఉన్నటువంటి కాంబినేషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇతర సమాసాలన్నీ కూడా తయారవుతాయి. ఇప్పుడు మనం మిగిలిన సమాసాలు తీసుకున్నాం అనుకోండి. కొన్ని సమాసాలలో మొదటి పదానికి విలువ ఉంటుంది. మొదటి పదము ముఖ్యమైనటువంటి పదం అవుతుంది. రెండవ పదము ముఖ్యమైనటువంటి పదం అవ్వదు. రెండవ పదానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అదే మనము కొన్ని సమాసాలు తీసుకున్నాం అనుకోండి. మొదటి పదం ఇంపార్టెంట్ ఉండదు. కానీ రెండవ పదం ముఖ్యమైనదిగా ఉంటుంది. ఇంకొన్ని సమాసాలు తీసుకుంటే 2 పదాలకి విడివిడిగా చూస్తే ఏ ప్రాముఖ్యత ఉండదు. ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. 2 పదాలని విడివిడిగా తీసుకుంటే ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. కానీ రెండిటిని కలిపితేనే ఆ పదానికి ఒక మీనింగ్ అనేటువంటిది వస్తుంది. కానీ ద్వంద్వ సమాసంలో అలా కాదు. మిగిలిన సమాసాలలా కాదు. ద్వంద్వ సమాసంలో ఉన్నటువంటి 2 పదాలు కూడా ముఖ్యమైనటువంటి పదాలే. విడివిడిగా ఏ పదాన్ని తీసుకున్నా కానీ అది చాలా ముఖ్యమైనటువంటి పదంగా ఉంటుంది. కానీ రెండిటిని కలిపితే ఇంకొక మీనింగ్ వస్తుంది. సో, అందుకనే ద్వంద్వ సమాసంలో ఈ ప్రత్యేకత ఉంది. మిగిలిన సమాసాలతో కంపేర్ చేస్తే. ఉదాహరణకి అవ్యయీభావ సమాసం తీసుకున్నాం అనుకోండి. ఏదో ఒక పదం మాత్రమే ఒక పదానికి మాత్రమే ఒక విలువ ఉంటుంది. అది ఫస్ట్ వర్డ్ కావచ్చు, లేకపోతే ఆహ్, ఆహ్, సెకండ్ వర్డ్ కావచ్చు. తత్పురుష సమాసం తీసుకున్నాం అనుకోండి. దాంట్లో కూడా ఒక పదానికి మాత్రమే ఒక విలువ ఉంటుంది. ఆహ్, లేకపోతే వంట ఇల్లు అన్నాం అనుకోండి. వంట ఇల్లు అన్నప్పుడు అది కూడా 2 పదాలే. మరి వంట అనేటువంటి దానికి ఆహ్, ఒక మీనింగ్ అనేటువంటిది రాదు. ఎప్పుడైతే దానికి పక్కన ఇల్లు అనేటువంటిది మనం చేర్చకపోతే, ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిని వంట ఇల్లు అని అంటాం మనం. సో, ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిని వంట ఇల్లు అనాలంటే, ఆ గది గురించి చెప్పాలి అనంటే, అది మొత్తం ఇంట్లో భాగమైనప్పటికిని వంట అనేటువంటిది పక్కన చేర్చకపోతే దానికి ఆ మీనింగ్ రాదు. సో, ఆ విధంగా ద్వంద్వ సమాసం తీసుకుంటే, ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి రాధాకృష్ణ. సో, రాధాకృష్ణ అనేటువంటి దాంట్లో కూడా 2 పదాలున్నాయి. కానీ విడివిడిగా చూస్తే రాధ అనేటువంటి పదానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. కృష్ణ అనేటువంటి పదానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకని రెండింటిని కలిపితే రాధాకృష్ణ. అప్పుడు మనం కృష్ణుడిని ఉచ్చరిస్తున్నట్టు. కృష్ణుడి గురించి మనం పలుకుతున్నట్లవుతుంది. విడివిడిగా పలికితే ఇద్దరిని కూడా మనం సెపరేట్‌గా పిలుస్తున్నట్లవుతుంది. సో, అలానే రామకృష్ణ. రామకృష్ణ అనేటువంటి పదం కూడా ద్వంద్వ సమాసమే. రామ అనేటువంటి పదానికి సిగ్నిఫికెన్స్ ఉంది. ప్రాముఖ్యత ఉంది. కృష్ణ అనేటువంటి పదానికి కూడా ప్రాముఖ్యత ఉంది. సో, అదే మనము నీలకంఠ తీసుకున్నాం అనుకోండి. నీలకంఠ అనేటువంటి పదం తీసుకుంటే, నీలకంఠ అనేటువంటి పదంలో విడివిడిగా చూస్తే నీల అనే పదానికి, కంఠ అనేటువంటి పదానికి మనకి ఒక మీనింగు, ఆహ్, ఒక అర్థం అనేటువంటిది రాదు. అదే మనం నీలకంఠ అనే 2 పదాలని జోడించామనుకోండి.
అప్పుడు ఆ పదానికి ప్రాముఖ్యత అనేటువంటిది వస్తుంది. ఇది కూడా ఒక సమాసమే, కానీ ద్వంద్వ సమాసం కాదు. ఎందుకంటే 2 పదాలకి విడివిడిగా ప్రాముఖ్యత లేకపోయినా రెండిటిని కలిపినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది వస్తుంది. దీన్ని మనము బహువ్రీహి సమాసము అని అంటాం. ఇలాంటి సమాసాలు బహువ్రీహి సమాసాలు. సో ఈ విధంగా చూస్తే మామూలుగా మనం వ్యాకరణంలోనే ద్వంద్వ సమాసము అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేటువంటిది ఉంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ద్వంద్వ సమాసము నాకు ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ద్వంద్వ సమాసము కృష్ణుడికి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక మూడవది కాలము. సో మనము చూడొచ్చు, ఎంత శక్తివంతులైనా సరే కాలంలో నశించి తీరుతారు. నశించలేనటువంటిది కూడా కాలంలో నశిస్తుంది. సో కాలానికి మించినటువంటి ఏదైనా ఒకటి ఉంది, అది మొత్తం సమస్త సృష్టిని కూడా నశింప చేయగలదు అనంటే అది కేవలం కాలం మాత్రమే. అయితే కృష్ణుడు మనకి ఏమని చెప్తున్నారు అంటే అక్షయకాలః అనేటువంటి పదాన్ని వాడారు. అక్షయకాలః, అక్షరకాలః అనంటే అక్షరకాలః అనేటువంటి పదానికి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. ఏమిటి అక్షరకాలః అంటే ఈ ఇప్పుడు మనకి కాలము అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నశించేటువంటి కాలము, 2 నశించినటువంటి కాలం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సూర్యగమనం వల్ల మనకి కలుగుతున్నటువంటి మార్పులు ఏదైతే ఉందో ఇది ఒక కాలం. ఈ కాలంలో కూడా మన యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలానికి మనం అందరం కూడా మరణించి తీరుతాం. ఈ శరీరాన్ని వదిలిపెట్టి తీరుతాం. అయితే సూర్యుడు కూడా నశించడా? సమస్త సృష్టిలో సూర్యుడి వలనే కాలము అనేటువంటిది నడపబడినప్పుడు మరి ఈ కాలానికి అంతము లేదా అనంటే ఈ కాలానికి అంతముంది. ఎప్పుడు అంతముంది అనంటే బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం ఏదైతే ఉంటుందో ఆ ప్రళయ సమయంలో ఈ కాలము అంతమవుతుంది. ఇలాంటి ప్రళయాల్ని ప్రాకృతి ప్రళయ అని అంటారు. ప్రాకృతి ప్రళయ. సుమారుగా బ్రహ్మదేవుడికి 108 సంవత్సరాలు కంప్లీట్ అయిన తరువాత ఈ ప్రళయం వస్తుంది. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ భౌతిక సృష్టిలో ఏమీ మిగలదు. ఇంక్లూడింగ్ సూర్యుడు, చంద్రుడు ఎవ్వరూ మిగలరు. సమస్త గ్రహాలు ఏమీ మిగలవు. నక్షత్ర మండలం ఏమీ మిగలదు. మనం కూడా ఉండం. ఈ భౌతిక సృష్టిలో ఎవ్వరూ ఉండరు. మొత్తం కూడా భగవంతుడిలో ఐక్యమైపోతుంది. భగవంతుడి యొక్క గర్భోదక జలంలో, గర్భోదక నాభిలోకి ఐక్యమైపోతుంది. గర్భోదక సాయి యొక్క నాభిలోకి వెళ్ళిపోతాం మనం అందరం. అంటే ఇలాంటి ఒక ప్రాకృతిక ప్రళయం జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు కూడా ఉండడు కాబట్టి కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి కాలము అనేటువంటిది ఈ సూర్య చంద్రుల వల్ల కలిగినటువంటి కాలం గురించి మాట్లాడట్లేదు. ఓకే. అయితే ఈ యొక్క ప్రళయం ఏదైతే ఉందో ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఈ కాలము భౌతిక ప్రకృతి అంతరించిన తరువాత కూడా సూర్య చంద్రులు కూడా ప్రళయంలో గర్భోదక విష్ణువులో ఐక్యమైపోయిన తరువాత కూడా నిలబడి ఉండేటువంటి కాలం గురించి మాట్లాడుతున్నారు. ఆ కాలము అక్షర కాలః అని అంటారు. అప్పుడు కూడా కాలం ఉంది. కాలముకి అంతము లేదు అనేటువంటి విషయము మనం చెప్తే కృష్ణుడు ఆధీనంలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది ఈ భౌతిక ప్రకృతికి పరంగా ఉన్నటువంటి కాలం. అది ఆధ్యాత్మిక శక్తితోటి, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తితోటి నియంత్రింపబడుతున్నటువంటి కాలము. ఈ కాలాన్ని అక్షర కాలము అని అంటారు. ఈ కాలం గురించి కృష్ణుడు మాట్లాడుతున్నారు. దీనికి అంతం అనేటువంటిది లేదు. ఎప్పటికీ నశించదు. ఈ గడియారంలో ముళ్ళు ఎప్పుడో ఒకసారి బ్యాటరీ అయిపోయినప్పుడు ఆగుతుందేమో కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ కాలము అనేటువంటిది ఎప్పటికీ ఆగదు. ఇలాంటి ఒక కాలం గురించి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. ఆ కాలాన్ని నేను అని చెప్తున్నారు. అంటే ఏ కాలం అయితే మనల్ని హరిస్తుందో ఆ కాలాన్ని కూడా హరించేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాతినిధ్యాన్ని ఈ యొక్క కాలము అనేటువంటిది వహిస్తుంది. ఇక కృష్ణుడు ఇంకొక విషయాన్ని చెప్పారు. ఏమిటి అనంటే సృష్టికర్తల్లో బ్రహ్మను నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం అందరము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సృష్టి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. దీన్ని మనం చూస్తూ ఉంటే మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని విషయాలు ఈ సృష్టిలో ఏదైతే ఉందో వాటిని చూస్తే అసలు ఇది ఎలా సంభవిస్తుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి ఆశ్చర్యం మనందరికీ కలుగుతుంది.
ఇంత ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిని సృష్టించింది బ్రహ్మదేవుడు. అయితే మనమందరం కూడా మన స్థాయిలో మనకున్నటువంటి సాంకేతిక విజ్ఞానంతోటి మనం కూడా ఆవిష్కరణలు చేస్తూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక సృష్టి లానే సమానం. అయితే మనము కూడా అద్భుతాలనే సృష్టిస్తున్నాం. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతోటి మనం కూడా అద్భుతాలను సృష్టిస్తున్నాం. సైంటిస్టులు అనేక కొత్త కొత్త విషయాలను కనుక్కుంటున్నారు. ఓకే. ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కొన్ని సైంటిస్టులు కనిపెట్టినటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆవిష్కరణల్ని భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ఆశ్చర్యంతోటి గనక కంపేర్ చేస్తే ఇవి పెద్ద విషయమే కాదు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప సృష్టి బ్రహ్మతోటి సృష్టింపబడింది. అలాంటి బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ సృష్టిలో ఏ అద్భుతాన్ని చూసినా, ఏ ఆశ్చర్యాన్ని చూసినా అది భగవంతుడి యొక్క ప్రాతినిధ్యము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు బ్రహ్మదేవుడిలో కనుక ఇవ్వకపోతే బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని అద్భుతంగా సృష్టించగలిగి ఉండేవాళ్ళు కాదు అనేటువంటి విషయం మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. మనకి ఇది భాగవతంలో వస్తుంది. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తున్నారు. సో శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు తను పుట్టినప్పుడు తను ఏం చేయాలో కూడా తనకు తెలియదు. మనందరికీ కూడా మన కర్తవ్యం ఏంటో మనకు తెలియదు. మనకి మన గురువు బోధించాలి. మన గురువు బోధించి మనకి స్పెషల్ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనకి గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానంతోటి మనం దేన్ని ఇష్టపడుతున్నాము, మనం ఏ పనిని చక్కగా చేయగలము, మనం ఏ విధంగా మన కెరీర్‌లో ముందుకెళ్ళగలము, మన బాధ్యత ఏమిటి, మనం ఏం చేస్తే సక్సెస్ అవ్వగలము అనేటువంటి విషయాన్ని మనం అప్పుడు తెలుసుకోగలుగుతాం. అలానే బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక సృష్టిలో వచ్చినటువంటి ప్రథమ జీవి. ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడికి మరి జ్ఞానబోధ చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఆయన కంటే సీనియర్ ఇంకెవరు లేరు ఈ భౌతిక విశ్వంలో. మరి అలాంటప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఎంతో తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకొని భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. అందుకనే బ్రహ్మదేవుడి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళుగా పరిగణింపబడతారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడి ద్వారా జ్ఞానాన్ని పొందారు కాబట్టి. అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడితోటి ఒక మాట చెప్పారు. నువ్వు నేను ఇచ్చినటువంటి ఈ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి భౌతిక సృష్టిని కొనసాగించు. గౌణ సృష్టిని చెయ్యి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఈ జీవులందరికీ కావాల్సినటువంటి శరీరాలని బ్రహ్మదేవుడి ద్వారా తయారవుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం. కొంతమంది పురుషులుగా, కొంతమంది స్త్రీలుగా, కొంతమంది జంతువులుగా, కొంతమంది పశువులుగా, కొంతమంది వృక్షాలుగా, కొంతమంది సరీసృపాలుగా, ఈ విధంగా అనేక రకాలైనటువంటి శరీరాలన్నిటినీ కూడా మనందరికీ కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకి బ్రహ్మదేవుడు ఇస్తున్నారు. అద్భుతాలను సృష్టించారు. మేధస్సులను కూడా బ్రహ్మదేవుడే సృష్టించారు. సో ఇలాంటి సృష్టిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు. మనం ఏదో ఆర్టిఫిషియల్‌గా ఏదో మనం భగవంతుడి యొక్క కృపతోటి పొందినటువంటి జ్ఞానంతోటి సాధించినటువంటి ఆవిష్కరణలకే మనం ఎంతో గర్వపడుతుంటే, మరి బ్రహ్మదేవుడు ఎంత గర్వపడాలి? బ్రహ్మదేవుడికి ఎంత మిథ్యాహంకారం ఉండాలి? కొంచెం ఉన్నటువంటి మనకే, కొంచెం టాలెంట్ ఉన్నటువంటి మనకే ఎంతో మిథ్యాహంకారాన్ని కలిగి ఉన్నటువంటి మనము, మరి బ్రహ్మదేవుడితో పోల్చుకుంటే మనం ఎంత? అందుకనే బ్రహ్మదేవుడు తను భగవంతుడిని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నువ్విచ్చినటువంటి శక్తితోటి నేను నా బాధ్యతను నెరవేరుస్తాను. కానీ నేను నా బాధ్యతను నెరవేర్చేటువంటి క్రమంలో ఇదంతా నా ద్వారానే జరిగింది అనేటువంటి భావన నాలో రాకుండా చూడు. దీనంతటికీ కారణం నేనే అని అనుకునేటువంటి భావన నాలో రాకుండా చూడు. నాలో మిథ్యాహంకారము అనేటువంటిది లేకుండా చూడు. నేను చేయబోయేటువంటి గౌణ సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు నాకు అప్పగించినటువంటి బాధ్యత. నేను నీ కోసం చేస్తున్నటువంటి సేవగానే నేను భావించే విధంగా చూడు. అంటే బ్రహ్మదేవుడే భయపడిపోయారు. చూసారా? భౌతిక ప్రకృతిలోకి వచ్చినప్పుడు తాను కూడా మాయ ప్రభావంలో ఉండి, తాను కూడా మిథ్యాహంకారానికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది అని ముందుగానే గమనించి భగవంతుణ్ణి తను చెయ్యాలి అనుకున్నటువంటి కార్యక్రమాన్ని చేయక ముందే ప్రార్థిస్తున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నాలో మిథ్యాహంకారం రాకుండా చూడు. నేను నీ సేవకుడులానే నన్ను నేను గుర్తుంచుకునేలా చూడు అనేటువంటి దాన్ని బ్రహ్మదేవుడు కోరుకున్నటువంటి విషయం. అది బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం. ఈ భౌతిక విశ్వంలో బ్రహ్మదేవుడు తొలిజీవిగా వచ్చి ఆయన చేసినటువంటి ఘనత ఏదైతే ఉందో దానితోటి మనం ఎవరు ఏమి చేసినా కానీ కంపేర్ చేయడానికి లేదు. ఆయనకున్నటువంటి గుణగణాలతోటి కూడా మన యొక్క గుణగణాలను కంపేర్ చేయడానికి లేదు.
మనలో ఎవరైనా సరే బ్రహ్మ పదవిని పొందాలి అని కోరుకుంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎవరు బ్రహ్మ పదవిని పొందగలరు అనంటే, ఎవరైతే కనీసంగా 100 జన్మల పాటు వర్ణాశ్రమ ధర్మాన్ని 100% తప్పకుండా పాటించి, అందులో ఎలాంటి అపరాధాలు చేయకుండగా, ఎలాంటి తప్పులు చేయకుండగా 100 సంవత్సరాల పాటు 100 జన్మల పాటు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని కొనసాగిస్తూ, ఒక శుద్ధ భక్తుడుగా ఎలాంటి లోపాలు లేని వ్యక్తిగా గనక మనం 100 జన్మలు గనక తీసుకొని, మనం శరీరాన్ని గనక చాలించితే, అప్పుడు మనకి బ్రహ్మదేవుడి పదవిని పొందేటువంటి అర్హత వస్తుంది. అంటే ఆలోచించండి. బ్రహ్మదేవుడి పదవిని పొందడము అనేటువంటిది సాధ్యం కాని విషయం కాదు. సాధ్యమయ్యే విషయమే. అందుకనే బ్రహ్మదేవుడి పదవి పొందాలి అంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి బ్రహ్మదేవుడు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మను చూస్తే నన్ను చూసినట్లే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అని మనమందరం కూడా బ్రహ్మను చూసి బ్రహ్మే భగవంతుడు అని అనకూడదు. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి భావన ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఆయన భగవంతుడికి సేవకుడు అని అర్థం చేసుకోవాలి. భగవంతుడి సేవకుడిని చూసినటువంటి మనం అందరం కూడా భగవంతుడిని చూసిన దానిలాగానే భావించాలి. భగవంతుడితో సమానంగానే భావించాలి. భగవంతుడి యొక్క ప్రతి సేవకుడు కూడా భగవంతుడి కంటే తక్కువ కాదు. సో, మనం అలాంటి వాళ్ళని భగవంతుడిని పూజించినట్టు పూజించొచ్చు. గురువుని, భగవంతుడి యొక్క సేవకుడు. గురువుని కూడా మనం భగవంతుడిలానే సేవించాలి. ఇతర భగవంతుడి యొక్క భక్తులను కూడా, వైష్ణవులను కూడా భగవంతుడిని పూజించిన విధంగానే పూజించాలి. ఏ తేడా ఉండకూడదు. కానీ ఆ వైష్ణవుడు, ఆ భక్తుడు తన భావన నన్ను పూజిస్తున్నారు కాబట్టి నేను భగవంతుడిని, నన్ను పూజిస్తున్నారు కాబట్టి నేను భగవంతుడితో సమానము అని అనుకోకూడదు. ఆ వ్యక్తి నేను భగవంతుడికి సేవకుడిని అని అనుకోవాలి. మన గురువు యొక్క భావన నేను భగవంతుడి సేవకుడిని అనేటువంటి భావనలో ఉంటే, శిష్యుడి యొక్క భావన గురువు భగవంతుడే అనేటువంటి భావనలో ఉండాలి. సో, అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా. సో, భగవంతుడి యొక్క విభూతుల్ని కొన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. 4 విభూతుల్ని తెలుసుకున్నాం. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఇంకొన్ని విభూతుల్ని ఈ అధ్యాయంలో తెలియజేయబోతున్నారు. అవి మనము రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. వాచ్యాం కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ. సో, ముందుగా నరసింహ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో, నరసింహ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే తీసుకుందాం మొదలు. హరే కృష్ణ. ఓకే.